వీరశంకర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, మాస్క్లో నేను గుర్తుపట్ట అందరూ నాకు అదే కదండి, మాస్కుల్లో కొంచెం కష్టంగానే ఉంది గుర్తుపట్టడం. ఓకే ఓకే, ఒక నిమిషం ఆగండి. అయితే మీరు ఎలాగో నేను మిమ్మల్ని పిలిచాను కదా స్టేజ్ మీదకి రండి. ఈలోపు ఇంకొక మైక్ ఇవ్వండి. మైక్ శానిటైజ్ చేశారు కదా, దీనికి మాస్క్ వేయాలా? నేను వేసుకోకపోతే అవసరం లేదు కదా. చేస్తున్నట్టు మీరు ఎవరో ప్రొడ్యూసర్ అనుకుంటా, పేమెంట్ కోసమేమో అండి, లిఫ్ట్ చేయండి. పేమెంట్ అందరికి ఆల్రెడీ ఫస్టే ఇచ్చేసామండి. కే సిరీస్ బ్యానర్లో ఒక బ్రాండ్ వచ్చేసింది, వర్క్ చేయగానే సాయంత్రం పేమెంట్ రిలీజ్ చేస్తున్నాం. రైట్, డెఫినెట్గా కే సిరీస్ కూడా టీ సిరీస్ అంత ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో ప్రొడ్యూసర్గా అలాగే హీరోగా రెండు బాధ్యతల్ని కొంచెం కష్టంగా అనిపించింది అండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే రెమ్యునరేషన్ మీకు రాదు హీరోగా పేమెంట్, సో అది కొంచెం బాధనే ఏమన్నా ఇచ్చిందా మీకు? అంటే ఫ్యాషన్ కొద్దీ వర్క్ చేశాం కాబట్టి 100% ఏ ఫీల్డ్ అయినా ఇష్టంగా పని చేసినప్పుడు కష్టం అనిపించదనే దాన్ని ఎక్కువ ఫీల్ అవుతుంటాను. రైట్, అయితే ఎలాగో మన ఆడియో స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా అయితే మురళీ శర్మ గారిని నేను ఇక్కడ మిస్ అవుతున్నాను, బట్ ప్రతి ఫ్రేమ్లో ఆయన నాకు కనిపించారు మీరు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియోస్లో. సో మురళీ శర్మ గారి గురించి ఏమంటారు మీ మాటల్లో? యాక్చువల్లీ అంత పెద్ద లెజెండ్తో వర్క్ చేయడం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఆయన నేను సెట్లో చూసినప్పుడు ఏంటంటే జనరల్గా నేను ఆయనకంటే చాలా చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. ఆయన ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోగా పక్కన పెడితే నేను ప్రొడ్యూసర్ అన్నప్పుడు సార్ అనే పిలిచేవారు. సార్ మీరు నన్ను పిలవడం ఏంటి అని అంటే, లేదు ప్రొడ్యూసర్ ఈజ్ ప్రొడ్యూసర్, నువ్వు యాక్టర్గా పక్కన పెడితే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేవాడే ప్రొడ్యూసర్ కాబట్టి మీరు మాకు దేవుళ్ళు అంటుండేవాళ్ళు. అంత మంచి గొప్ప మనసున్న క్యాండిడేట్. ఇంకొకటి ఏంటంటే మాకు లొకేషన్ కూడా బాగా సపోర్ట్ చేశాడు ఆయన. జనరల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు పాన్ ఇండియా ఆర్టిస్ట్, ఇండియాలో ఆయన ఫోటో వేస్తేనే ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ మైలేజ్ ఉంటుంది. మాకు చాలా కోఆపరేట్ చేసి బాగా వర్క్ చేశారు. ఇక్కడ స్టేజ్ నుంచి సార్కి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అయిన తర్వాత నేను మళ్ళీ పిలుస్తాను. డైరెక్టర్ అండ్ ఎన్నో చిత్రాలకి కో డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన మనిషి వీరశంకర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. కే సిరీస్ రావణ లంక ఫస్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ శంకర్, పెంచాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ రావణ లంక అనగానే నేను అలా ఫ్యాక్షన్కి సంబంధించినవే ఉంటాయనుకున్నాను. పాటలు ఇంత గ్లామర్తో కూడినవి, ఇంత మెలోడియస్ సాంగ్స్ కూడా ఉంటాయని అనుకోలేదు. అండ్ మధ్యలో ఒక షార్ట్ బాగుందండి, కెమెరామ్యాన్ వాటర్లో దించారు, ఆయన ఎక్స్ప్రెషన్ బాగుండింది అప్పుడు. చాలా చక్కగా ఉన్నట్టున్నాయి నీళ్ళప్పుడు. ఓకే, ప్లీజ్ ఓకే ఇవ్వండి. ఎస్, సో మరి ఇంకొక సాంగ్ లాంచ్కి సహీనా? ఠీకే, ఐ రిక్వెస్ట్ తిప్పరా మీసం ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాను. హీస్ గోయింగ్ టు లాంచ్ సెకండ్ సాంగ్. అందరికీ నమస్కారం. క్రిష్ గారు పిలిచినమ్మంటే రాత్రి ఫోన్ వచ్చింది. యాక్చువల్గా అసలు రాత్రి అంతా పడుకోలేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అని. చాలా రోజులైంది థియేటర్లో చూసి సినిమా, కానీ సాంగ్స్కే పిలిచారు. చూద్దాం, మూవీ కూడా థియేటర్లోనే చూద్దాం. ఓకే అండి, లాంచ్ సెకండ్ సాంగ్. రావణ లంక మనందరినీ పలకరించబోతుంది. అండ్ రెండు పాటలు అయితే మనం వినడం జరిగింది. మరి మన మెయిన్ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాము. అయితే ముందుగా ఈ టీంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా డైరెక్టర్ గారినే ముందు పిలవాలనుకుంటున్నాను నేనైతే. ఆయన మాట్లాడడానికి ఆఖరిలో వస్తా అన్నారట, కానీ వేదిక మీదకైతే మీరు ముందే రావాలి. సో బిఎన్ఎస్ రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. రావణ లంక డైరెక్టర్. యా, సో అలాగే ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. ఉజ్వల్ జీ. అలాగే ఎడిటర్ వినోద్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఫైట్ మాస్టర్ నందు గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. భాషశ్రీ గారు ఇక్కడికి ఎక్కడైనా ఒకవేళ వచ్చి ఉంటే మాస్క్లో ఉంటే వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాను. మధురజ్ఞ
వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మధురజ్ఞ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. యా, చందు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన అతిథులు సత్య మాస్టర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. వీరశంకర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఎస్, యా, ఇప్పుడు రావణలంక సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ అండి. సో శరత్ గారి చేతుల మీదుగా అలాగే సత్య మాస్టర్ గారి చేతుల మీదుగా రావణలంక మూవీ పోస్టర్ లాంచ్ జరుగుతుంది. పోస్టర్ I'm not that good in Telugu. Let me convey my gratitude, thanks to Krish Garu, Sampath Garu, and the entire team of Ravalanka. It was for the entire team that it was possible for me to compose this kind of song. And also, this is my first film in Telugu, Tollywood, Telugu film industry. So, the kind of support and blessings I got from everyone, the entire Ravanalanka team, including Sampath Garu, the director, Krish Garu, producer Hikam Hero, and the entire team of Ravanalanka, it was spellbounding. And also, lyricist Vashyasri, he supported, like it was, I just got out of words to explain my gratitude. Other than that, my very good friend, Rahul Sibliganj, and also, who sung that viral song, that Sridhava, and the other, Mr. Kala Bhairav, who actually agreed to sing this song because this was my first, so this was my first work in Telugu film industry, and the kind of support I got from Mr. Kala Bhairav, who agreed to sing a song, and he was so amazed and impressed with the tune that he agreed to sing this romantic song. So I hope and I wish that everyone will like it and will make this enterprise a successful one. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉజ్వల్ జీ. ఒక ఇద్దరి కోసం మాత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇటు మేము టెక్నీషియన్స్ కాబట్టి మేము చాలా సినిమాలు కోరిక చేస్తాం, కానీ ఈ సినిమా కృషి గారి కోసం, సంపత్ గారి కోసం ఖచ్చితంగా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ నందు గారు. అందరికీ నమస్కారం. ఇందులో ఫైట్ ఇచ్చిన అవకాశం మన ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో సంపత్ గారు. ఇందులో ఫైట్ డిస్కస్ చేసే ముందు సంపత్ గారు మాస్టర్ గారు చాలా ఫైట్ బాగా రావాలి, మీరు హీరోని ఎలా రిస్క్ పెట్టి తీస్తారో అద్భుతం చేయాలన్నారు. అలానే హీరో వచ్చి నాతో 1 month ప్రాక్టీస్ చేశారు. ఎంత రిస్క్ అయినా చేశారు ఆయన. 2 ఫైట్ చాలా అద్భుతం చేశారు. థ్యాంక్ యూ. Namaskaram. My name is Madhulagna Das. So this movie is really nice, and it might be a turning point because I have done a really nice role.
with my pair. A brother role has done by Murali Sharma Garu, and I'm expecting a huge response from public from this movie. And I'm really happy working with Krish and the total Sampath Garu and the total team. Really, please blaze for us to for a good response for this movie. Thank you. థ్యాంక్ యూ. ఫంక్షన్కి విచ్చేసిన వీరశంకర్ గారికి, సత్య మాస్టర్ గారికి, ఈ ఫంక్షన్కి విచ్చేసిన వీరశంకర్ గారికి, సత్య మాస్టర్ గారికి, అలాగే సత్యరావు గారికి, మా రిజ్వాన్ గారికి అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ స్టార్టింగ్ ప్రొడ్యూసర్ గారికి వెళ్ళి నేను సినిమా స్టోరీ చెప్పాను, ఒక బడ్జెట్ కూడా చెప్పాను. ఆ బడ్జెట్లో తీద్దామంటే ఫస్ట్ మనాలి షెడ్యూల్కి వెళ్ళాం, కులు మనాలి వెళ్ళాము, సిమ్లా వెళ్ళాము, షెడ్యూల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసాం. ఎడిటింగ్ చేసిన తర్వాత సినిమా ఎందుకో బాగా వచ్చిందండి, ఇంకేమైనా బాగా చేద్దామంటే ఇంకేం బాగా చేస్తామండి, డబ్బులుంటే ఇంకా బాగా చేయొచ్చండి అన్న. మీరు బాగా చేయండి నేను చూసుకుంటా అన్నాడు. సో ఆయన భరోసా ఇచ్చేసరికి సరే ఒక కీ రోల్ ఉంది ఎవరిని పెట్టుకుందాం ఆలోచించుకుంటుంటే ఇద్దరు ఆర్టిస్ట్ అనుకున్నాం, సెట్ అవ్వలేదు. అలా వైకుంఠపురం సినిమా చూసిన తర్వాత వేరే మన మురళీ శర్మ గారిని వెంటనే అడిగాడు. ఆయన ఒప్పుకోవడం, కథ విని చాలా బాగుంది నా రోల్ అనుకుని. చిన్న సినిమా యాక్చువల్లీ చేయరు కానీ మరి పెద్ద సినిమా అనుకున్నాం కాబట్టి పెద్ద సినిమా అనుకొని వాళ్ళకి వెళ్తే ఆయన పెద్ద సినిమాలకు ఇలా చేయడం జరిగింది. అలాగే దేవిగిలి యాడ్ అయ్యాడు, తర్వాత రచ్చరవి, భద్రం, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ప్రొడ్యూసర్ గారితో చూసుకుంటే తర్వాత మనాలి నుంచి రాగానే వెంటనే వైజాగ్ అన్నాను. ఏందబ్బా ఇంకా రెస్ట్ తీసుకోవాలి, మొక్కలు మాడిపోయి వైజాగ్ ఏంటి అన్నాను. లేదు ఈ సీజన్లో వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన మన వారి లొకేషన్లో వైజాగ్ చిన్న సపోర్ట్ ఉంది, బాచి గారు అలాగే తేజ్ అన్న సపోర్ట్తో వైజాగ్లో కొన్ని లొకేషన్లోని బాగా షూట్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వెంటనే వచ్చి రాగానే హైదరాబాద్లో 2 రోజులు షూట్ చేసిన తర్వాత బ్యాంకాక్ అన్నా. సరే ఓకే ఏది మొత్తం ప్రపంచం తిప్పుతావా అంటే లేదు సినిమా బాగా రావాలని చెప్పి బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్లో షూట్ చేసుకుని వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారు అది కూడా కట్ చేసి చూపించా. ఓకే సినిమా అయిపోయిందా అన్నాడు. అయిపోయింది కానీ ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఏముంటుంది అన్నాడు. 5 ఫైట్లు తీయాలి కదా అన్న. మన సినిమాలో 5 ఫైట్లు అనే సంగతి ఆయనకి అప్పటికేది కూడా తెలియదు. సో 5 ఫైట్లు ఉన్నాయని చెప్పి మందు మాస్టర్ గారు, మల్లేష్ మాస్టర్ గారు అలా చేసుకొని 5 ఫైట్లు తీయడం జరిగింది. అవి కూడా ఎడిట్ చేసి చూపించిన తర్వాత ప్రజెంట్ ఫస్ట్గా డిఏ రూమ్లో ఉంది. ఇంకో 10 డేస్లో ట్రైలర్ కూడా లాంచ్ అనుకుంటున్నాము. అలాగే ఈ సాంగ్కి ఎంత మ్యూజిక్ ఇచ్చిన మన ఉజ్వల్ గారికి, అలాగే ఎడిట్ చేసిన వినోద్కి, దానికి లిరికల్ చేసిన మన చందుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకో విషయంగా చెప్పాలంటే మెయిన్ ట్రైలర్ లాంచ్ కోసం ఇంకో మీటింగ్ ఉంటుంది. అలాగే అది సక్సెస్ఫుల్గా చేద్దామని అనుకుంటున్నాం. ఇలా అప్పటికి లాక్డౌన్ అయిపోద్ది అనుకుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుందాం అనుకున్న ఆశ అయితే మాకుంది. సో అంతే, నెక్స్ట్ ట్రైలర్ లాంచ్. టెక్నీషియన్ ముఖ్యంగా చెప్పుకోవాలి నేను ఆ టీంని. ఒకటి డిఓపిగా పనిచేసిన వల్లి, అలాగే డిటిఎస్ రంగరాజ్ గారికి, అలాగే కలరిస్ట్ వెంకట్ గారికి, అలాగే మన మ్యూజిక్ ఆర్ఆర్ కొడుతున్న సత్య గారికి. ఇంకా మిస్ అయిపోతే మా టీంని క్షమించాలి. అంతే. దిల్లు గారు ఇక్కడ ఉన్నారా? ఓకే, సో అలాగే వారు ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ శరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. అండ్ యాక్టర్ హీరో క్రిష్ గారికి, ఈ వేదిక మీద ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరికి కూడా ఈరోజు ఈ రానున్న రోజులలో కొంత కరోనా చేయబట్టి కొంత రిలీజ్ లేట్ అయింది. సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేసిన కాంచెలు కూడా నాతోని క్రిష్ గారు నేను ఇట్లా సినిమా సెకండ్ సినిమా ఇస్తున్నా పెద్ద బాగా ఉన్నది, సక్సెస్ అవుతాం ఇందులో అని చెప్పి దీని గురించి చాలా చెప్పడం జరిగింది. నాకు సినిమా రిలీజ్ కాకముందే నా దగ్గర ఆల్రెడీ రిలీజ్ చేసిండు ఆయన. అంటే నాకు చాలా మిత్రుడు, మా గ్రామము కాబట్టి ఈ సినిమాను మీరందరూ కూడా దీంతో పాటు మా కృషి కూడా పూర్తి స్థాయిలో హీరోగా ఎదగాలని చెప్పి సినిమా ఇండస్ట్రీలో బాగా రాణించాలని చెప్పి మీ వేదిక మీద ఉన్న అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న వీరశంకర్ గారికి, ముఖ్యులు అందరికీ కూడా నమస్కారం. నా ఫ్రెండ్ క్రిష్ కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ మీద తీసినటువంటి రావణ లంక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మూవీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలా దీని ముందు చూసినటువంటి 2 సాంగ్స్ అరెరే అండ్ సుజనా సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఉజ్వల గారికి
కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సుజనా సాంగ్ మిలియన్స్ వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా వచ్చినాయి అండ్ ఇంకా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాగే ఆ మ్యూజిక్ కూడా సెన్సిబుల్గా ఉందండి. డెఫినెట్గా ఈ మూవీ ఫస్ట్ అంటున్నారు, ఇక్కడ నుంచి చాలా బిజీగా ఉంటారు. అన్ని లాంగ్వేజ్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఫైట్ మాస్టర్ నందు గారు అన్నగారు అండ్ ఫైట్స్ నేను చూపించారు అన్న, చాలా బాగుంది, బాగా సీనియర్. డెఫినెట్గా అన్ని సినిమాలకి మీరు చాలా హెల్ప్ చేస్తుంటారు, ప్రతి సినిమాకి కూడాను. అలాగే డైరెక్టర్ బిఎన్ఎస్ రాజు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అండ్ క్రిష్ అన్న స్క్రీన్ మీద చాలా బాగున్నావు, మూవ్స్ కానీ డైలాగ్ డెలివరీస్ అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కొంచెం చూడటం జరిగింది. అలాగే హీరోయిన్కి కూడా అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాని మనం కోరుకున్నట్టుగా అందరూ కోరుకున్నట్టుగా థియేటర్స్లోనే చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకు కూడా కే సిరీస్ క్రిష్ గారు చాలా కష్టపడి ఈ మూవీ చేశారు, కానీ ఆయన చాలా ఆలోచించి తీసుకున్నారు. ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు కూడా డిస్కస్ చేశారు, నాకు చాలా నచ్చిందండి. సార్ అడిగినప్పుడే ఎట్లా ఉంటుంది సార్ అంటే, దీనికి మీరే సూట్ అవుతారండి, ఎవరు త్వరగా సూట్ అవ్వరు, మీ లుక్స్ కూడా బాగున్నాయని చెప్పడం జరిగింది. తర్వాత సారు ఈ పాటలు ఇవన్నీ మొత్తం చాలా బాగా వస్తున్నాయి సార్, నేను ఇక్కడ చేస్తున్నా అక్కడ చేస్తున్నా అని. ఇది చిన్న ఫిలిం అయితే కాదు సార్, ఇది చాలా పెద్ద ఫిలిమే, మీరు చిన్నది ఎందుకు అంటున్నారు. ఇది యాక్చువల్గా ఖర్చు కనపడుతుంది. నేను ప్రొడ్యూసర్ కాబట్టి నాకు తెలుసు అండి ఖర్చు ఎలా అవుతుంది, ఎంతమంది ఉన్నారు, ఏమవుతుంది. యాక్చువల్గా కనపడుతుంది. మనం చూసిన 2 సాంగ్స్లో కూడా బాగానే ఖర్చు అయితే కనపడుతుంది. పైగా వీళ్ళు అవుట్డోర్ అంటే ఏదో ఒక సిటీ వెళ్ళి వచ్చేస్తారు, బయటకు అనుకుంటే అవుట్ ఆఫ్ కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. పాటలు బాగున్నాయి కాబట్టి ఆదిత్య వాళ్ళు కూడా మ్యూజిక్ కూడా యాడ్ అయ్యారు. ఎందుకంటే ఏదైనా బాగుంటేనే పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చేస్తానికి రెడీగా ఉంటారు. కానీ ఈయన పడిన కష్టం, క్రిష్ గారు ఈ పొజిషన్లో రావడానికి అన్నిటికీ కారణం ఆయన కష్టం అంతా. ఆయన ఒక డైరెక్టర్ కూడా అండి, నెక్స్ట్ ఫిలింలో డైరెక్టర్ కూడా ఆయనే ఉంటారు, హీరో కూడా ఆయనే ఉంటారు, ప్రొడ్యూసర్ కూడా ఆయనే ఉంటారు. యాక్చువల్గా నిజంగా ఆయన దీనికి ఇంకా హీరోయిన్ గారు అందరూ చాలా బాగా చేశారండి. వీళ్ళ టీం అందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. ఈ ఫిలిం బాగా హిట్ అవ్వాలి, అందరు థియేటర్లోనే చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. నిజంగా అండి ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే చాలా బాగా వచ్చిందండి. పాటలు నేను ముందు నుండే వింటున్నాను, నేను వింటా ఉంటా అండి ఎప్పుడైనా సరే. కానీ నచ్చింది, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా అందరికీ నచ్చింది. ఇంకా థియేటర్లో మూవీ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. రావణ లంక టైటిల్ కూడా సూపర్ అండి, మంచి టైటిల్. నేనైతే ముందే ఆయనకి 100 పాయింట్స్ ఇచ్చేసి ఆ టైటిల్కి. ఓకే అండి, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ది ఆఫ్టర్నూన్ మిస్టర్ ఉజ్వల్. ఈరోజు పెళ్ళికొడుకు ఉజ్వల్. సో ఐ విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. క్రిష్ నాకు చాలా కాలంగా పరిచయం. చాలామంది వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళకున్న కోరికను తీర్చుకోవడానికో ప్లానింగ్ లేకుండా దేనికి ఇంత ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఏదో ఒక క్యాషియర్ లాగా మారిపోయి సినిమాలు తీస్తూ ఉంటారు చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు. విచిత్రం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్లు అందరూ కూడా వేరే వేరే బిజినెస్లో చాలా ప్లానింగ్ తోటి ఆర్గనైజింగ్గా చాలా తెలివితేటతో చేస్తారు. కానీ సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి దీన్ని సినిమా చూడటం సరదాగా ఎలా ఫీల్ అవుతారో సినిమా తీయడం కూడా అలా సరదాగా ఫీల్ అవటం వల్ల ప్రొఫెషనలిజం మిస్ అయ్యి చాలా సినిమాలు ఎఫర్ట్ కూడా కనిపించదు. కానీ క్రిష్లో ఉన్న లక్ష్యం ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసుకోవటం, తను యాక్టర్గా తన టాలెంట్ని షోకేజ్ చేసుకోవాలనే ఆ ప్యాషన్ తోటి తను సినిమా తీయటం, ప్రతి పైసా కూడా తను యూటిలైజ్ చేశాడు. చూస్తే సినిమా ఇన్ని లొకేషన్లు, ఆఖరికి బ్యాంకాక్ వెళ్ళి లేదా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ఇండియాలో మ్యాక్సిమం మంచి లొకేషన్లు ఎక్కడైతే సినిమా కథకు అవసరమో అవన్నీ తిరుగుతూ చేయటం అంటే మామూలుగా ఏదో సింపుల్ బడ్జెట్లో చేద్దాం అనుకునే వాడు ఆలోచించు. కానీ చాలా తను క్లెవర్గా ప్రొడక్షన్ని డిజైన్ చేసుకుని డైరెక్టర్ మన సంపత్కి ఏం కావాలో అది డెఫినెట్గా తను సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ఇలా వచ్చిన తర్వాత ఒక్కోసారి నైట్ ఫోన్ చేస్తుంటాడు నాకు ఒక 11కి అలాగా. నేను పడుకునే టైం అది 11కి, మార్నింగ్ 5 o'clock ఎర్లీ వేకప్ అది చేసి ఒక
గంట మాట్లాడతాడు. సార్ సాంగ్ వచ్చింది సార్, మామూలుగా లేదు సార్, అసలు 2020 అసలు బ్లాస్ట్ అయిపోతుంది అంతే లెవెల్లో ఉంటుంది. సరే ఎవరి సినిమా ఎవరి సాంగ్ అక్కడ ముద్దుగా ఉంటుంది అనుకుని సరే ఎగ్జైట్ అయ్యి మాట్లాడుతున్నాడే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది 2 సాంగ్లు చూశాక. అలా కాయల భైరవ్ ఎందుకు ఒప్పుకుని పాడాడో, లేకపోతే రాహుల్ సిప్లిగంజ్ తనకి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత తనకున్న క్రేజ్ కానీ, ఇలాంటి ఒక చిన్న సినిమా ఎవరు ఈ డైరెక్టరు, కొత్త డైరెక్టరు అలాగే కొత్త హీరో వాళ్ళు ఒప్పుకుని పాడారంటే ఆ లిరికల్ వాల్యూస్, ఉజ్వల్ యొక్క కంపోజిషను, క్రిష్ వెళ్ళిన అప్రోచ్ అవన్నీ నచ్చి వాడు పాడారంటే నిజంగా నచ్చి డెఫినెట్గా 2 సాంగ్లు చాలా క్యాచీగా చాలా కాలం ప్రజల్లో నానే సాంగ్స్ అవుతారండి. ఇంకా సృజన అనేది ట్రెండ్ సెటర్ అవుతుంది నాకు తెలిసి. సృజన చాలా పాపులర్, దాన్ని కరెక్ట్గా క్లెవర్గా అదే అంటున్నాను. సృజన చాలామంది ఉంటారు, చాలామంది డిస్కస్ చేస్తారు, చాలా స్కిట్లో దాన్ని వాడుంటారు. కానీ అది ఒక లిరిక్గా చేయడం అనేది నిజంగా చాలా క్రియేటివ్గా చాలా బాగా దాన్ని యూజ్ చేసుకున్నారు. అందరూ కూడా చాలా రిజర్వ్గా ఉంటారు ఆడియో ఫంక్షన్ వచ్చినప్పుడు, చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇందాక సృజన సాంగ్ వినగానే రెస్పాన్స్ చూస్తే డెఫినెట్గా పబ్లిక్ థియేటర్లో దీనికి 100 రెట్లు ఉంటుంది అక్కడ సాంగ్ రెస్పాన్స్. సో అలాగే ఈ సినిమాకి డైరెక్టర్గా పరిచయం అవుతున్న సంపత్, బిఎన్ రాజన్ తెలియదు నాకు, సంపత్ అనే తెలుసు, చాలా కాలంగా తెలుసు. తను చాలా విజువల్ ట్రీట్ చేశాడు. నాకు నచ్చింది ఏంటంటే 2 సాంగుల్లో ఏ సాంగ్కి ఏ మూడ్ టెక్స్ట్ వెయ్యాలనేది కూడా చాలా బాగా ఆలోచించారు. ఆ మెలడీ సాంగ్కి, అరేరే సాంగ్కి ఆ టెక్స్ట్ కూడా పార్ట్ ఆఫ్ ది విజువల్ ప్రజెంటేషన్ అయింది. ఆ టెక్స్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది. అలాగే సుజన విన్నా వాళ్ళు ఆ ఫ్రీకీ స్టైల్ టెక్స్ట్ని ప్రజెంట్ చేయటం. సో ఆ మూడ్కి తగ్గట్టుగా చాలా క్రియేటివ్గా వాళ్ళు చాలా క్లవర్గా వాడారు. అక్కడే తెలుస్తుంది ఎఫర్ట్, వర్త్, క్రియేటివిటీ అనేది. సో సాంగ్స్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతాయి. అలాగే వల్లి అని తెలుసు నాకు, అతను రామరెడ్డి గారి దగ్గర వర్క్ చేసినప్పుడు నుంచి తెలుసు. అలాగే వినోద్ అయితే అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. సో నందు అయితే మీకు నందు ఫైట్ మాస్టర్ తెలుసు. నందు చేసే సోషల్ సర్వీస్ మామూలుగా ఉండదు. నందు గురించి ఇక్కడ చెప్పాలి. కొత్తగా ఫైటర్స్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఎంత కష్టపడాలో మీకు తెలియదు. వాళ్ళు చాలా అప్రోచ్ అవ్వాలి, చాలా వాళ్ళందరినీ బతిమాలుకోవాలి, అందరూ యూనియన్లో చేరాలంటే. కానీ నందు ఫ్రీగా కొన్ని సంవత్సరాలుగా కృష్ణకాంత్ పార్క్లో కొత్త వాళ్ళు ఎవరన్నా ఫైటర్స్ అవ్వాలంటే వాళ్ళందరికీ ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఎంతోమందికి పని కల్పించాడు. నిజంగా నందు కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీలో చాలా గొప్పది. అలాగే శ్రీ విష్ణుతోటి ప్రొడ్యూస్ చేసిన రిజ్వాన్ గారికి ప్రొడ్యూసర్గా, అలాగే శరత్ గారికి, అలాగే సత్యం మాస్టర్ ఎప్పటి నుంచో పరిచయం. సో వాళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్ అయ్యారు. సో క్రిష్కి సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద ఆర్టిస్ట్గా మెయిన్ స్ట్రీమ్ పెద్ద హీరో సినిమాలు యాక్ట్ చేసిన మురళీశ్వరం గారు, అలాగే దేవగిల్ గారు ఈ కథ విని లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ నచ్చి డెఫినెట్గా చేసి ఉంటారు. సో వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మా ఫ్రెండ్ క్రిష్ తరపున వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ మీద నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎంటైర్ టీం వాళ్ళ ఎఫర్ట్ ఊరికే పోదు. డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా విజువల్ ట్రీట్ అంటే ప్రొఫెషనలిజం కనపడతా ఉంది. వాళ్ళ ఎఫర్ట్ ఎక్కడికి మిస్ అవ్వదు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఈ కే సిరీస్ అప్పుడు చెప్పినట్టు టీ సిరీస్ స్థాయికి వెళ్ళి ఎంతోమంది టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, ఉజ్వల్ లాంటి మరో కొంతమంది మ్యూజిక్ కంపోజర్స్ని పరిచయం చేసి ఈ బ్యానర్ స్థిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశిస్తూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. హీరో అండ్ ప్రొడ్యూసర్ క్రిష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, డైరెక్టర్ వీరశంకర్ గారు అండ్ మిత్రుడు మన రిజ్వాన్ గారు, మా అన్నయ్య శరతన్న అండ్ సత్య మాస్టర్, ముఖ్యంగా నా టెక్నీషియన్స్, మా డైరెక్టర్స్, అందరికంటే ముఖ్యంగా మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ నాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులు, వీళ్ళందరికీ ఇక్కడ నుంచి ఒక నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రావణ లంక అనే సినిమాని ఇంత ఖర్చు పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోగా మాట్లాడమంటారా, ప్రొడ్యూసర్గా మాట్లాడమంటారా? క్రిష్గా. ఓకే, ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక కంటెంట్ ఉన్న మూవీతో మేము స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. దీనికి ఒక 5 ఫైట్స్, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ కావాలి. యాక్చువల్ ఏంటంటే ఈ ఫైట్స్ కూడా మేము నందు మాస్టర్ గారిని బాగా ఇబ్బంది పెట్టాను.
నాకు లెజెండ్ సరైన సినిమా రేంజ్లో ఉండాలి ఫైట్స్ అని చెప్పాను, అలానే ఇచ్చారు. ఇంకో ఫైట్ వచ్చేసి మల్లేష్ మాస్టర్ ఇచ్చారు. దానికి తోడు ఈరోజు ఏంటంటే ఆర్ఆర్ సత్య అసలు ఇక్కడికి వచ్చారు, బట్ నాకు కనిపించట్లేదు ఎక్కడున్నారు అనేది. రండి ఒకసారి పైకి రండి, ఒక చేరేం. సత్య ఆర్జీవి గారి మూవీలో ఆల్రెడీ 2 సూపర్ డూపర్ హిట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినటువంటి సత్య, కిల్లర్ వీరప్పన్ అండ్ వంగవీటికి మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఆ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ తోటే హిట్ అయిందని నేను బాగా నమ్మాను. కాబట్టి సత్యాన్ని ముంబై నుంచి ఇక్కడ తీసుకొచ్చి లాక్డౌన్లో ఇక్కడే కూర్చోబెట్టాం. పాపం ఆయన యాక్చువల్లీ ముంబైలో స్టూడియో ఉంటే కూడా నా కోసం ఇక్కడికి రండి అంటే మొత్తం ఈ లాక్డౌన్లో ఇక్కడే కూర్చొని వర్క్ చేశారు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చాడండి ఆ సినిమా గురించి. రియల్గా థ్యాంక్ యూ మాస్టర్. ఇంకొకటి ఏంటంటే నా టెక్నీషియన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ లిరికల్ సాంగ్స్ కానీ బిఫోర్ మనము ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాము. ఈ చందు అనే మీకు చందు గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ చందు ఏంటంటే మహానటి, పెద్ద సినిమాలకు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్. మా సినిమాకి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వినోద్ విషయంలో ఎందుకంటే నేను చాలా చెప్పుకోవాల్సుకున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత ఫాస్ట్ కట్ కావడానికి కారణం ఏంటంటే వినోదే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను సమ్ టైం అడిగాను, ఏంటి వినోద్ కొంచెం లేట్ అవుతుంది సినిమా అని అంటే, సార్ నేను అందరిలాగా చేయను సార్, నాకు కొంచెం టైం కావాలి, ఇదే సినిమా చేస్తున్నాను, కొంచెం టైం కావాలి, సినిమాలానే చూస్తాను సార్, నేను సినిమాని చాలా అద్భుతంగా చూపిస్తానని చెప్పేసి ఒక ట్రైలర్ కోసం దాదాపు 9 ట్రైలర్ కట్ చేశాడు. 9 ట్రైలర్ కట్ చేసిన తర్వాత నాకు చూపించి, సార్ మీరు చూడొద్దు, ఫైనల్ కట్ చేసిన తర్వాత చూడండి. డైరెక్టర్ ఈయన కూర్చొని చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకున్న స్ట్రెంగ్త్, నా బలం, నా టీం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వినోద్. మా మాస్టర్ గురించి ఆల్రెడీ చెప్పాను. నందు మాస్టర్ అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో తెలియని ఎవరు ఉండరు. నన్ను ఒక 1 month కృష్ణకాంత్ పార్క్లో ఎలా వాడాలో అలా వాడేశారు. ఒకటే అంటుండే, అన్నయ్య, చాలా నాకంటే పెద్ద అయినా అన్నయ్య అని పిలుస్తుంటాడు, అన్నయ్య మీరు నేను చెప్పినట్టుండండి, ఇలా చేస్తేనే మీకు ఫైట్స్ వస్తాయన్నారు. నిజంగా నందు మాస్టర్ గారు నాకు ఆ ఫైట్స్లో ఆ 1 month నాకు ట్రైనింగ్ ఇచ్చి ఉండకుంటే ఫైట్స్ అంత బాగా వచ్చేది కాదు. ఒక్కొక్క ఫైట్స్ ఈరోజు చూస్తుంటే దిబ్బ తిరిగిపోతుంది మాకు. ఆ ఫైట్ చాలా కంపౌండ్ చేశారు నందు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ ముఖ్యంగా మనం ఉజ్వల్ యాక్చువల్లీ బెంగాల్ నుంచి అండి. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఎక్కడి నుంచో తీసుకొచ్చారన్నది. నేను స్టార్టింగ్ నుంచి ఒకటే అనుకున్నాను, నాకు టాలెంటెడ్ పర్సన్స్ కావాలి, టాలెంట్ వాళ్ళతో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందు గురించి ఏంటంటే ఉజ్వల్ బెంగాలీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్లీ పాపం నేను ఒక సాంగ్ కోసం, సృజన సాంగ్ కోసం దాదాపు ఒక 20-30 సార్లు నేను సాంగ్ చేంజ్ చేశాను. ఒకటే చెప్పాను, ఉజ్వల్ ఈ సృజన అనే సాంగ్ ఏ రోజు ఆటోలో ప్లే అవుతుందో మనం సక్సెస్ అయినామని చెప్పాను. అదే అవుట్పుట్ తోటి తీసుకొచ్చాడు. ఈరోజు సృజన అనే సాంగ్ ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకుల్లో మారుమోగుతున్న సాంగ్. తర్వాత వచ్చేసి మీరు వినే ఉంటారు అరేదే సాంగ్ అనేది. ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీనికి ఇంతగా రావడానికి కూడా కారణం ఏంటంటే భాషశ్రీ గారు. మీకు ఐడియా ఉంటుంది, భాషశ్రీ గారు చాలా మూవీస్ చేశారు. లాస్ట్ టైం మన బిచ్చగాడు ఇవన్నీ. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న టెక్నీషియన్స్, అలాంటి టెక్నీషియన్స్తో నేను పనిచేశాను. వీళ్ళందరితో పనిచేయడం నిజంగా నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఉజ్వల్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ఫ్యూచర్లో 100% ఒక మంచి లెజెండ్ డైరెక్టర్ అవుతాడు, అది మాత్రం నేను అష్యూర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఉజ్వల్. అండ్ ఇక్కడ మధులగ్నదాస్ ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినా కానీ అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. చాలా మాకు సపోర్ట్ చేసింది. అమ్మాయి ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు హీరోయిన్గా చేసి కూడా నేను అడిగానని చెప్పేసి, క్రిష్ మీకోసం నేను చేస్తానని చెప్పేసి ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. థ్యాంక్ యూ మధులగ్నదాస్. నెక్స్ట్ సినిమాలో జనరల్గా ఏంటంటే ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది నేను ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర ఇప్పుడు వీరశంకర్ గారిని నేను సార్ని కూడా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఒక లొకేషన్కి వెళ్తున్నాను, ఒకటి చేస్తున్నాను అని అంటే కూడా ప్రతి ఒక్కటి నేను, ఎందుకంటే వాళ్ళని తిట్టుకున్నా పర్లేదు అని చెప్పేసి ఫోన్ చేసేవాడిని, సార్ ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో మనం పోల్చుకుంటే చాలా తక్కువ. వాళ్ళు ఏంటంటే చెప్తుంటారు ఈ బడ్జెట్ ఇలా ఉంటుంది. మనాలి లొకేషన్కి వెళ్ళామండి, మా డిఓపి వాళ్ళు ఇక్కడ రాలేదు, సమ్ అదర్ ప్రాబ్లం వల్ల రాలేదు. మార్నింగ్ 4 o'clock షూట్ స్టార్ట్ చేస్తే 9:30 వరకే అండి, ఎర్లీ మార్నింగ్ 9:30 వరకే మనం షూట్లో ఉండగలుగుతాం.
ఎందుకంటే ఆఫ్టర్ 9:30 తర్వాత మనం అక్కడ ఉండలేము. ఎందుకంటే మంచు అనేది మన పైకి లేసొస్తుంటుంది, చలికి మన బాడీ తట్టుకోదు. ఎందుకంటే టెక్నీషియన్స్ అంటే కొంచెం రగ్గులు అవి వేసుకొని కూర్చుంటారు, కానీ హీరోకి మాత్రం ఏముండదు. అలాంటి 4 o'clock స్టార్ట్ చేస్తే మార్నింగ్ 9:30 వరకు ఆ మంచులో. ఇంకోటి ఏంటంటే 14,000 square feet పైకి వెళ్ళామండి మేము. ఇప్పటి వరకు మన సౌత్లో ఎవరు కూడా టచ్ చేయని లొకేషన్ మేము చేసి వచ్చాము. అది యాక్చువల్గా రోహతాంగ్ పాస్ నుంచి ఒక 200 kilometers సిస్సు అని ఒక లొకేషన్ ఉంటుంది. అక్కడ నైట్ స్టే చేయాలంటే అసలు ఎవరి నుంచి కాదు. బట్ ఏంటంటే నాతో వచ్చిన మా టెక్నీషియన్స్ కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఒకటే అన్నారు, మనకు కావాల్సిన అవుట్పుట్. వాస్తవానికి ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితిలో కొన్ని కొండలు ఎక్కాలనుకుంటే మీరు ఆల్రెడీ విజువల్ చూసే ఉంటారు. ఒక్కొక్కరు నేను డైరెక్టర్ని, నేను అదే అనుకుంటా. ప్రతి ఒక్కరు ఒక భుజం మీద నా ఒక కెమెరా ప్రతి ఒక్కటి వేసుకొని అంత దూరం వెళ్ళి షూట్ చేసుకొని కిందికి వచ్చి సాయంత్రం వాళ్ళ ఫేస్లో ఫీలింగ్ చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యామని. నాకంటే ఎక్కువ వాళ్ళు ఆనందపడతారు, ఎందుకంటే ఇంత కష్టపడడం ఆ అవుట్పుట్ వచ్చిందని. ఈరోజు ఎందుకంటే ఒక హీరో కంటే నేను ఒక ప్రొడ్యూసర్గా ఆ విషయంలో చాలా గర్వపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను చాలామంది అన్నారు, నువ్వు హీరోగా ప్రొడ్యూసర్గా ఎందుకు చేస్తున్నావు అన్నారు. డెఫినెట్గా ప్రొడ్యూసర్గా నేను ఎందుకు చేయాలనుకుంటే, నేను సొంతంగా ఈరోజు ఒక హీరోగా నేను ఎంట్రీ అవుతున్నానంటే ఏదో ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఒక సమ్ బడ్జెట్ ఇస్తాడు, ఇది సబ్జెక్ట్ అంటారు, ఆ సబ్జెక్టు ప్రకారమే నేను సినిమా చేయాలి. అదే నేనే డిజైన్ చేసుకొని నేనే నాకున్న గట్స్ ప్రకారం నేనే పక్క ప్లానింగ్ తోటి మార్కెట్లోకి వెళ్ళి నేను చేసుకోగలిగితే నేను ఎందుకు ప్రూవ్ చేయలేను, నాకేం తక్కువ ఉంది అనే నమ్మకం కొద్దీ రావణ లంక అనే మూవీని చేశాం. ఈ రావణ లంక అనే టైటిల్ని ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, రావణ లంక అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది. రావణ లంక అనే టైటిల్ గురించి నాకు ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంతమంది కాల్స్ కూడా చేశారు, ఆ టైటిల్ మీరు పెట్టొద్దు, ఆ టైటిల్ మేము తీసుకుంటున్నాం. ఒక పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు, ఎందుకంటే ఆ టైటిల్లో ఉన్న పవర్ అలాంటిది. నాకు కంపల్సరీ రావణ లంక అనే టైటిల్ కావాలని చెప్పేసి, ఎందుకంటే పక్కా ప్లానింగ్ తోటి ఏంటంటే రావణ లంక అనేది ఇండియాలో ఒకే ఒక వర్డ్ రావణ లంక. మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళండి, మహారాష్ట్రకి వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, ఎనీ ప్లేస్కి వెళ్ళండి, వర్డ్ మాత్రం రావణ లంక అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే పలకడానికి ఈజీగా ఉంటుంది, దట్టు ఏంటంటే ఒక పవర్ఫుల్ టైటిల్. ఆ టైటిల్ తోటే మేము ఫస్ట్ విజయం సాధించాం. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే మా హీరోయిన్ పాపం ఈరోజు రాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఏదో అందరికి తెలిసిందే, కరోనా వాళ్ళ అమ్మాయి ముంబై, వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ ఫ్లైట్స్ జర్నీ కొంచెం ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ టైం ట్రైలర్కి మాత్రం 100% వస్తామని చెప్పారు. నాకు మురళీ శర్మ గారు కూడా 100% రావాల్సిన వాళ్ళు. మురళీ శర్మ గారు వాళ్ళ మదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. అమ్మగారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సార్ రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. దేవగిల్ కూడా చాలా మాకు అద్భుతమైన పని చేశారండి. రచ్చరవిది ఒక అద్భుతమైన ఈ సీన్లో మీరు చూస్తే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఎన్ని సినిమాలు చేశాడో నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, అన్న నా జీవితంలో మర్చిపోను రాని ఒక క్యారెక్టర్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఏంటంటే గద్దలకొండ సురేష్లో, ఆల్మోస్ట్ గద్దలకొండ గణేష్ మూవీలో రచ్చరవికి ఎంత పేరు వచ్చిందో దానికంటే డబుల్ త్రిబుల్ పేరు వచ్చే సినిమానే రావణ లంక. నాకు ఈరోజు కూడా ఫోన్ చేశాడు, అన్నయ్య సారీ అన్న, నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నాను, రాలేకపోతున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది నాకు ఇండస్ట్రీలో పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఒక్కటే ఒక రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ కరోనా వల్ల నాన్న మేము రాలేకపోతాం. నా పర్సనల్ మొబైల్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నిన్నే కాక మొన్న సి కళ్యాణ్ గారు మెసేజ్ పెట్టారు, నాన్న అద్భుతమైన నీ సాంగ్స్ చూస్తేనే అదిరిపోయింది, ఆల్ ద బెస్ట్ అన్న. ఈరోజు యాక్చువల్ సార్ కూడా రావాల్సింది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock చెన్నై వెళ్ళారు. ఇలా నాకు ఇండస్ట్రీలో బాగా సపోర్ట్ చేశారండి. ఈ సినిమా 100% తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మైల్ రాయి తీసుకొస్తాను. ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ ప్రొడ్యూసర్కి అవతారం అవుతాను. ఎందుకంటే సినిమా అంతా గట్స్ ఉంది. ఆ సినిమా చూస్తుంటే నిజంగా నేనేనా ఈ సినిమా చేశాను, నేనేనా ఇంత అద్భుతంగా తీసుకొచ్చింది సినిమా అని అనుకుంటున్న టైం లోపల మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ అంటే చాలామంది చూశాను, డైరెక్టర్ ఒక చైర్లో కూర్చొని వర్క్ చేస్తాడు, ఒక ఆఫీస్ బాయ్ లాగా పనిచేస్తాడండి. సీరియస్గా చెప్తున్నాను, నేను నాది సినిమా అన్న బలంతో పనిచేశాడు. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో నాకు ప్రతి దానిలో నాకు సపోర్ట్ చేస్తూ, నాకు సార్ ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది అనేది. నాకు ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాతోటి 24 క్యారెక్టర్లు ఉండాల్సిన ప్రతి ఒక్క లోటు పాటలు అన్నీ నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ సినిమాకి ఇంతకంటే అద్భుతమైన సినిమా తీస్తానని నమ్మకం నాకు బాగా కలిగింది. అద్భుతంగా తెలుగు ఇండస్ట్రీలో నాకంటే ఒక పేరు సంపాదించి చూపిస్తా, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ.
ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు కంప్లైంట్ నందు మాస్టర్. ఓకే, రివర్స్ చేయండి. ఓకే, రావణ లంక లోగో. మిత్రుడు నాకు ఇక్కడికి వచ్చాడు కానీ కనిపించలేదు. దిల్లు నా మూవీకి చాలా సీజీ వర్క్ చేసిన అసలు నేను ఎప్పటి నుంచి పిలుస్తున్నాం ఎక్కడున్నాడో కనిపించట్లేదు. దిల్లు బాహుబలి, సాహోకు ఇలాంటి మూవీస్ సీజీ వర్క్ చేసిన దిల్లు ఎక్కడున్నాడో ఒక్కసారి వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నా. దిల్లు ఎక్కడ ఉన్నట్టున్నాడు? దిల్లు కమ్ డార్లింగ్. చాలా అద్భుతంగా సీజీ వర్క్ చేశారండి. సినిమాకి చాలా అద్భుతమైన సీజీ వర్క్.